దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా బ్రతకడం ద్వారా ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందని, అలా చేసి మరి దేవుడు ఎంతో ప్రేమించినటువంటి యెదిద్యా అనబడిన సొలొమోను తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడని, తన పిల్లలకు కూడా అతడు ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోయాడని, శాపాన్ని కొని తెచ్చుకున్నాడని ఈ విషయాలన్నీ మనం విన్నాం. అయితే మరి మానవుడు బలహీనుడిగా ఉండి దేవుడు చెప్పినట్టుగా బ్రతకలేకపోవటం వల్ల, దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేకపోవటం వల్ల, అతడు పాపంలో ఉన్నాడు కాబట్టి ప్రభువుతో సరైన ఆ సంబంధాన్ని కలిగి ఉండలేకపోవటం వల్ల అతడు నష్టపోతున్నాడు. మేము ఇట్లా అయిపోతే, మా కర్మ ఇట్లా కాలిపోతే దేవుడికి ఏం బాధ ఇదా, ఆయన ఏం పట్టించుకోడా, ఆయన ఏం సహాయం చేయడా, కనీసం పడిపోతే లేపడా అని మనకు అనిపించవచ్చు సహజంగా. నేను ఒకసారి విజయవాడలో ఒక పాస్టర్ గారి దగ్గర పనిచేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఆయన ఏదో తీసుకురమ్మంటే, నేను రమేష్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది గుండెకి సంబంధించింది, అందరికీ తెలిసేది. హాస్పిటల్ వైపు వచ్చి గురునానక్ కాలనీ వైపు వెళ్తా ఉన్నా. నా పక్క నుంచి ఒక కుర్రవాడు చాలా స్పీడ్గా సైకిల్ తొక్కుండా వర్రని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకు వీడి సైకిల్ బస్ దాన్ని ఏమంటారు, బైక్ అయితే వీడు కష్టపడవచ్చు, వీడు కష్టపడి తొక్కుంటా ఎందుకు ఇట్లా పోతున్నాడు అనుకునే లోపే అదుపు తప్పిపోయి పెద్ద డ్రైనేజీలో పడిపోయాడు. చాలా పెద్ద డ్రైనేజ్ ఉంటుంది, ఆ డ్రైనేజీలో పడిపోయాడు. ఆ పక్కనే ఒక హోటల్ ఉండేది, ఇప్పుడు తీసేసారు దాన్ని. చిన్న హోటల్ ఉంది, దాంట్లో చాలామంది టిఫిన్ చేస్తూ ఉన్నారు. నేను రోడ్డు మీద ఉన్నాను, చాలామంది అటు ఇటు వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరి ముందు అతను వెళ్ళి ఆ డ్రైనేజీలో పడిపోయాడు సైకిల్తో పాటు. చాలామంది నవ్వారు. ఏం చేశారు? సహజంగా అవడం పడిపోతే ఏం చేస్తాం? అయ్యో అంటామా? ముందు నవ్వుతాం. వాళ్ళు మన సొంత వాళ్ళు అనుకో, నవ్వం, బయటకు కనపడి ఫీల్ అవుతారు. కానీ ఎవడన్నా పడిపోతే నవ్వుతాం మనం. చాలామంది నవ్వారు. నేను అసలు ఏం చేయకుండా ఆయన తిట్టుకున్నాను కదా, ఎందుకు ఇటు పోతున్నాడు అని. నేను ఆడు పడిపోతే అలా చూస్తూ ఉండిపోయాను. నేనేం చేయట్లేదు, నాకే ఫీలింగ్ లేదు. కొంతమంది ఎందుకు ఇది వేసేయాలో కాకపోతే బాగా జరిగింది అంటున్నారు. పాపం ఒక అతను టిఫిన్ చేసేవాడు, పాపం గబగబ లేచి వచ్చి అతన్ని పట్టుకొని పైకి లేపాడు. కొంతమంది నవ్వారు, కొంతమంది తిట్టుకున్నారు. నాలంటాడు ఏం పట్టించుకోలేదు, ఒక్కడ మాత్రమే. దీంట్లో ఎవడు సరైనటువంటి రీతిలో స్పందించాడు చెప్పండి మీరు? ఏం అర్థం కాకుండా చదువుతున్నారు మీరు. బయటికి తీసినోడు సరైన రీతిలో స్పందించాడు కదా. నవ్వుకునే వాళ్ళు ఏంటంటే సహజంగా అందరు చేసే పని చేశారు. నాలాంటి అసలు ఏ ఫీలింగ్ కలగలేదంటే, నా ఉద్దేశం ఏంటంటే షాక్లో ఉన్నానని కాదు, దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. లేదంటే నాకు మనసులో ఆడి మీద కోపం ఉంది కాబట్టి పొద్దుపెళ్ళాలని అనుకున్నాను. నా పని నాకుందో, ఆయన పట్టించుకుంటే మళ్ళీ ఎందుకులే అనుకున్నాను. కొంతమంది వాడు చేసిన దాన్ని బట్టి నిందించారు, తిట్టారు. పొగరు కాబట్టి ఏంటది, సైకిల్ నెమ్మదిగా దొక్కొచ్చు కదా, ఓ పక్కప్పుడు పోవచ్చు కదా, ఈ ఎచ్చులు కాదు ఎచ్చులు చేసి తింటే అని అన్నారు. ఒక్కడ మాత్రం గబగబ టిఫిన్ చేసేవాడు పని ఆపేసి వాడిని పైకి లాగి పాపం బట్టలన్నీ పాడైపోతే చూసి గాయాలని దెబ్బలేని తగిలిన బాబు అని అడుగుతున్నాడు. చూడండి, 4 రకాలైనటువంటి స్పందనలు మనం అక్కడ చూసాం. 4 రకాలైన స్పందనలు. ఒకడికి ఏం పట్టలేదు, కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది తిట్టారు, ఒక్కడే స్పందించాడు, వాడిని బాగు చేశాడు. మీరు బాగా గమనిస్తే మిమ్మల్ని అందరినీ అడిగినప్పుడు మీరేమన్నారంటే, ఎవడైతే వాడిని లేపాడో వాడే సరైన రీతిలో స్పందించాడు అన్నారు. మనిషి అన్న ఒక్కడికే సరైన రీతిలో స్పందించడం తెలిస్తే, ఇలాంటి మనుషుల్ని చేసిన దేవుడికి ఆ స్పందన ఉండదంటారా? ఉండదంటారా? మీరు పడిపోతా ఉంటే దేవుడు ఈమె కొంచెం నెమ్మదిగా పడింది, అయ్యో ఈవిడ కొంచెం స్పీడ్గా పడింది, ఈవిడ స్లో మోషన్లో పడింది, ఈవిడ ఎలా పడుద్దో అని చూస్తానంటున్నారా? ఆయనకి ఏమైనా ఆట అయింది? ఆయనకి మీరు పడిపోతుంటేనో, మీరు ఏడుస్తుంటేనో, మీరు బాధపడుతుంటేనో ఆయన కూర్చొని అలా చూడటానికి ఆయన అట్లాంటి కాదు. ఆయన దేవుడు. రాత్రి మనం విన్నాం కదా, ఎంత అసహ్యమైన జీవితం అయినా సరే ప్రేమించే దేవుడు ఆయన. మరి అలాంటప్పుడు
మన జీవితంలో మనం రకరకాల బాధలు పడుతూ ఉంటే, కష్టాలు పడుతూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే, పాపాన్ని జయించలేక, పరిశుద్ధంగా బ్రతకలేక, మన వల్ల కాకపోతూ ఉంటే, ఇంకా శాపం అనుభవిస్తాను, బాధపడుతును, లేదంటే పాపం యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ మన బ్రతుకులు ఇట్లా తెల్లారిపోతూ ఉంటే దేవుడికి ఏం పట్టదా? మరి ఏం చేయట్లేదుగా. సంవత్సరాల నుంచి మా బతుకులు ఇట్లాగా ఉన్నాయి, దేవుడు ఏం పట్టించుకోలేదని మీరే తిడతారా? దేవుడు ఏం పట్టించుకోడా? మీ అందరికీ ఒక స్పష్టమైన విషయం బాగా అర్థమైంది. ఏంటంటే మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నిజం చెప్పండి. ఆయన చేయడు, కానీ మా ఆయన అంటాడు. ఆయన సహజంగా ఆడవాళ్ళు వంట చేస్తారు. చూడండి, కరెంట్ ఏ టైంకి వచ్చిందో సహజంగా ఆడవాళ్ళు వంట చేస్తారనే టైంకి వచ్చింది. ముందంతా పోయింది. సరే, మీకు ఎవరికి ఏది వినపడాలో అది వినపడితే చాలు. సహజంగా ఆడవాళ్ళు వంట చేస్తారు. వంట చేసిన దాన్ని ఆ పడేసి ఎవడు దాకలేదు ఎవడు తింటాడు అని అనుకుంటారా? లేదంటే ఉన్న కూరను బట్టి, వండిన పదార్థాలను బట్టి ఎవరు ఎంత తింటారో అనేది దగ్గరుండి, కూర ఎక్కువ తినేవాడికి కూర, అన్నం ఎక్కువ తినేవాడికి అన్నం, ఇట్లా ఉండి దగ్గరుండి చక్కగా వడ్డిస్తారు. మీరు ఎంతో ప్రేమగా వంట చేసి ఎంతో అద్భుతంగా వడ్డించిన తర్వాత ఆడు ప్లేట్ ముందెట్టుకుని అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు కదండి? సార్ కొడతారండి సార్. నాలుగు భోజనం పెట్టారు మా ఆవిడ, ఈ ఆన్సర్ ఏంటి ఏమనుకుంటున్నాం? సరే, అంటే నా ఉద్దేశం మీరు కొడతారని కాదు, పిల్లలైతే కొంచెం కొడతాం. పిల్లల్ని నా బ్రెయిన్ వేరే కదా. పిల్లల్ని అయితే కొడతాము, పెద్దల్ని అయితే తిడతాము, లేదు బాగలేదా అని అడుగుతాము, ఉప్పేయాలా తక్కువ, ఏదో మొత్తానికి ఏంటంటే మనసు బాగలేదా తిట్టలేదు ఏంటి అంటాము. అయితే ఒక విషయం మనకు అర్థం కావాలంటే, మీరు వండి పెట్టి ప్లేట్లో అడిగి పెడితే ఆడు చేయాల్సిన పని ఏంటి? జనాలు. రైట్? జనాలు. హాస్పిటల్లో ఉన్నవాడు బెడ్ మీద పడుతుంది, ఇడ్లీలు నచ్చవు. డాక్టర్ ఏమో ఒక ఇడ్లీ పెట్టండి, సాయంత్రం 1:30 పెట్టండి మనకు లెక్కలు చెబుతారు. ఆడికేమో ఇడ్లీ నచ్చదు, ఆయన అప్పుడు నాటుకోడి మీద మనసు పోతాయి. హాస్పిటల్కి రావడానికి ముందు వచ్చిన చేపలు కూడా అది లేదా అంటాడు. డాక్టర్ ఇడ్లీ తినమన్నారు అని మీరు అంటారు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వాడు తినడం, అప్పుడు మీకు చిరాకు వచ్చి తినకపోతే ఎంత తగ్గుద్ది అని మొదలెడతారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, తయారు చేయడం, అందించటం, నోటి దాకా తీసుకురావటం మన పని అయితే, తినటం ఒక్కటే ఆడి పని. ఆ పని ఆడి ఖచ్చితంగా చెయ్యాలి బతకాలంటే. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, బాగు చేయడానికి అన్నీ చేస్తాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాల్సిన బాధ్యత ఎవరిది? తేడాప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? తేడా వదిలేసిన మీరు అనుకుంటున్న దేవుడి దగ్గర ఉందా? ఆయన చెప్తుందాన్ని పట్టించుకొని మన దగ్గర ఉందా? చెప్పండి సార్. మన దగ్గరే ఉంది. కానీ చాలా మంది మన దగ్గర ఉంది అనే విషయాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు నేను అన్నప్పుడు మన దగ్గర ఉంది అంటారు, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాడు, మా పాస్టర్ గారు పిలిపించాడు. మా దగ్గర లేదంటే బాధపడతానేమో, మేము వండిన అన్నం తింటాము లేనిపోయిన మధ్యాహ్నం, ఏముంది అది నువ్వు అంటే సరిపోదు కదా అనుకుని పురుగు అంటారు. మరి నిజంగా మన దగ్గరే ఉంటే సరి చేసుకోవాల్సింది ఎవరా? మనమే. నేను ఒక మాటని మీకు మధ్యాహ్న కాలంలో చెప్తున్నాను ఏంటంటే, దేవుడు నాతో చెప్పమన్న దాని ప్రకారం నిజమైన ఆశీర్వాదం దేవుడు మీ జీవితంలో ఉండటమే, ఇంకా వేరే ఏమి కాదు. ప్రభు మీ దగ్గర ఉంటే మీ దగ్గర అన్నీ ఉన్నట్టే. యేసు మీ దగ్గర ఉన్నాడు అనుకోండి, జ్వరం అయితే తగ్గుతాడా? తగ్గించడా? జ్వరం మాత్రమే తగ్గుతాడా? క్యాన్సర్ అయితే పారిపోతాడా యేసు గారు? చెప్పండి. ఆయన ఏమైనా చేయగలడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, నాకు అసాధ్యమైనా ఉందా అని అడుగుతాడు దేవుడు. నువ్వు చెప్పాలి ఆయనకి అసాధ్యమైంది ఏంటో. జ్వరం వస్తే పర్లేదు, కానీ క్యాన్సర్ నీ వల్ల కాదు చేసుకోవా, నువ్వు అక్కడ లేదట్టు మాట మీరు చెప్పాలి. అంతేనా? ఆయన ఏమైనా చేయగలరు, కానీ మన మీద ఆధారపడి ఉంటుంది మనం ఏం సంపాదించుకుంటామో ఆయన దగ్గర నుంచి అనేది. కాబట్టి ఆయన ఎన్నడూ మనల్ని బాధ పెట్టాలని అనుకోడు. రెఫరెన్స్ నాకు గుర్తులేదు, కానీ యెషయా గ్రంథం
45 అట్లాంటి ఆ ప్రదేశాల్లో ఉంటుంది, 49 అనుకుంటా, 49. వారి యావత్ బాధలో ఆయన బాధనందెను అని ఒక మాట ఉండదు. నేను దాన్ని చూపిస్తాను, నేను ఎదుగుతాను, మీరేం కంగారు పడద్దు. ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈయన అనేది ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినటువంటి మాట అది. కానీ దేవుడు ఒక అద్భుతమైన మాటని ఆయన దాంట్లో రాయించి ఉంచాడు. నేను దాన్ని చదువుతాను ఖచ్చితంగా. నేను మీకోసం దాన్ని చూస్తాను. రిఫరెన్స్ నాకు గుర్తులేదు, కానీ నేను ఇప్పుడు మీకోసం ఎదుగుతాను. యెషయా గ్రంథంలో ఇలా రాయబడి ఉంటాన్ని మనం చూస్తాము. అది చదువుతాం, పర్లేదు, ఏం కాదు. 63:9. రైట్, థ్యాంక్ యూ. వారి యావత్ బాధలో ఆయన బాధనుంది. ఈ విషయం ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ రాయించుకున్న మాట. ఇశ్రాయేలుకి వచ్చిన సమస్తమైన బాధల్లో వాళ్ళు బాధపడతా ఉంటే, వాళ్ళు వేదన చెందుతూ ఉంటే, దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు నానా విధమైనటువంటి పరిస్థితులు కూడా పోతా ఉంటే, దేవుడు అక్కడ రాయించుకున్న మాట ఏంటంటే వారి యావత్ బాధలో ఆయన విలవెల్లాడిపోయాడంట. వాళ్ళు బాధపడతా ఉంటే, కాకపోతే ఎందుకు రక్షించలేదని మీరు వెంటనే అడుగుతారు. కానీ ఏంటంటే దేవుడి దగ్గర ఒక నియమం ఉంటుంది. ఏంటంటే ఆయన చెప్పినట్టు చేస్తే మాత్రమే రక్షించబడతారు. బాగా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత మీరేమంటారంటే ఇట్లా ఉందంటే, ఇబ్బంది ఉందంటే, డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేయించి, అమ్మా నువ్వు రోజుకు 2 గంటలు నడవాలి. ఏమంటాడు? రోజుకు 2 గంటలు నడవాలి. గంట దూరం నడిచికెళ్ళి మరి వెనక్కి రావాలి. రోజుకు 2 గంటలు నడలేదు, 2 గంటలు వదిలేదు, గంట నడవాలి. తర్వాత ఇదిగో ఈ ఆహారాలు మానేయాలి. ఇలా చేస్తే నీకున్న జబ్బు తగ్గడానికి అవకాశం ఉంది అని అంటే, ఇవన్నీ నా వల్ల కాదు, ఒక టాబ్లెట్ ఇవన్నీ లేకుండా పని జరిగిపోవాలి అని అంటాం. మన దగ్గర ఏమున్నాయి? ఒక టాబ్లెట్, దాంతో అన్ని పని జరిగిపోవాలంటాం. కానీ డాక్టర్ అంటాడు టాబ్లెట్తో కుదరదమ్మా, నడిచి తేరాల్సిందే అంటాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పింది మీకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? చెయ్యాలి. కానీ మీరేమడుగుతారో షార్ట్ కట్ ఏమైనా ఉంటే చూడండి ఫస్ట్ గారు, డాక్టర్ గారు, ఇవన్నీ మనం చేయలేము, షార్ట్ కట్ అడుగుతారు. కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా దేవుడు సమస్తం చేసేయాలి అని ఆశిస్తారు మనుషులు. కానీ ప్రభు పద్ధతి కలిగినోడు, క్రమం కలిగినోడు. మనం పని చేయాలి. ఆయన అన్నం వండుతాడు, కూర వండుతాడు, ప్లేట్లో పెడతాడు, నీకు ఇస్తాడు. ఖచ్చితంగా నువ్వు తినాలి. నీకు బదులు ఆయన తినడం బలవంతంగా తినవచ్చు. ప్రభు చాలా, మీరు పిల్లలకి చిన్నప్పుడు భోజనాలు పెట్టుంటారుగా, అది అన్నం పెట్టుంటారుగా, వాడు మూతి వాడికి నచ్చినట్టుగా తిప్పుతాడు. మీరేం చేస్తారు? అది పట్టపగలే చంద్రుడు చెప్తారు, చంద్రుడు అంటారు, లేదా కూర్చోడు అంటారు, మామసుడు అంటారు, నా తంటాలు కూడా అడిగి పెడతాను. ఎందుకు? అది చిన్నపిల్లడు కాదు. అదే ఆడికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత మూతి తిప్పితే పోయే కామారా తేపంగా ఉన్నా పేడితే కిందకి ఏంది నేలుగుతున్నాం కదా. ప్రభు కూడా అంతే. చిన్నపిల్లడు అయితే అన్ని పనులు చేసి పెడతాడు. నువ్వు అప్పుడే ప్రభు నమ్ముకుంటే నీకు చాలా పనులు చేస్తాడు. కాస్త వయసు వచ్చి మంచిగా ప్రభు తెలుసుకున్న తర్వాత, ప్రార్థన చేసుకుంటే జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా ఎత్తుకుని వెళ్తారా? మరి నువ్వు అట్లయితే నువ్వు 20 ఏళ్ళ కొడుకు నువ్వు కూడా ఎత్తుకొని పెట్టా. వాడికి వయసు వచ్చింది కాబట్టి, వాడికి పనులు తెలుసు కాబట్టి అంటారు. దేవుడు కూడా అంతే, ఎవరో అంటారు, నువ్వు ప్రార్థన చేయి అది తగ్గుద్ది అంటాడు. అంటే మనం చేసే పని మనం చేస్తే అది తగ్గుద్ది అంతే తప్ప, దేవుడు ఊరకనే మీరు బాధపడుతుంటే చూస్తూ కూర్చునేవాడు కాదు. 2 వాక్యాలు విన్నారు కాబట్టి మీకు అనిపించవచ్చు, అమ్మో సొలొమోనుని శపించేసాడు దేవుడు, చిన్న మాట అనిపోతే బాబాయ్ ఇంత చాలా కష్టం అని అనుకున్నారేమో. కానీ వాస్తవంగా దేవుడు వ్యవహరించేది అది కాదు. సొలొమోనుకి ఆ స్థితి రాకముందు ఒక మాట స్పష్టంగా మనం చదివాం. ఏంటంటే ఆయన 2 మార్లు సొలొమోను దగ్గరికి వచ్చి, బాబు ఇట్ట కాదురా అని చెప్పాడు. 3వసారి ఏమైంది? పీకాడు. ఆ మాట అక్కడ లేదు, కానీ 3వసారి మామూలుగా దెబ్బ బయలుపెట్టి పీకాడు. ప్రభు చెబుతాడు, బతిలాడతాడు, అన్నీ చేస్తాడు.
ఆయన అలా చేస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు మన కొరకు అన్ని సిద్ధపరిచి ఉంచినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించి మనం దాన్ని స్వతంత్రించుకోవాలి, చేర్చుకోవాలి. అప్పుడు వాస్తవమైనటువంటి ఆశీర్వాదము మన జీవితాల్లో అనుభవంలోనికి వస్తుంది. అయినప్పటికీ మనం ఈ 3వ భాగంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. మానవుడు ఎంత బాధపడతా ఉంటే ప్రభు ఊరికనే కూర్చోలేదు, ఆయన చేయవలసిందంతా చేస్తూనే ఉన్నాడు. ఎట్లా అంటే వాడికి ఇష్టమైన కూర ఉండేది, మీరు మోటార్ బైక్ కొనలేదని అది తింటలేదు, మీకు అర్థమైంది, అరే వచ్చే నెల కొంటానరా, కొంచెం డబ్బులు లేవు, ఈ పూటకు తినరా అని బతులాడతారే. అట్లాంటి పని కూడా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. మీరు ఒకవేళ మీ పరిస్థితులను బట్టి మీరు ప్రార్థన చేయలేకపోతేనో, మీ కష్టాన్ని బట్టి ప్రభు వైపు అంత త్వరగా తిరగలేకపోతేనో, ప్రభు తన బాధ్యతని నెరవేరుస్తాడు, విడిచిపెట్టడం. ఆ విషయాన్ని విన్న తర్వాత మన హృదయాన్ని ధైర్యపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము ఆదికాండము 1వ వచనాన్ని చదవాలని ప్రభు పేరు నేను కోరుతా ఉన్నాను. బైబిల్లో మొట్టమొదటి వచనం అది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన. ఇది చాలా అద్భుతంగా అందరికీ తెలిసినటువంటి మాట. బైబిల్లో మొట్టమొదటి మాట. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. భూమి నిరాకారంగాను. దేవుడు ఒక పని చేశాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. వెంటనే ఒక మాట రాయబడింది బైబిల్లో. భూమి అంటే ఎట్లుంది? ఎబ్రాయియుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి చాలా ఏంటి అంటే ఏంటి? జీవం లేదు. అదేంటి? జీవం ఉన్నాయి, జీవం లేదు కూడా ఉన్నాయా? మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. అర్థమయ్యే ఉదాహరణ. రాత్రి ఆయన ఫోన్ చేస్తాడు, ఇదిగో మా ఫ్రెండ్ ఒక ఇంటికి వస్తాను కానీ వీటితో నేను చికెన్ పంపిస్తున్నాను, కొంచెం బిర్యానీ చేసి గ్రేవీతో మంచి కూర దిగి 2 చేపలు కూడా పంపిస్తున్నాను, మంచి గేపు సాంబార్ కాయి పెరుగు ఉండాలా, ఇది విషయం అని చెప్పాడు. మీరు రెడీ చేశారు. రెడీ చేస్తే ఆయన రాలేదు, ఎవరో ఫ్రెండ్ రాలేదు. మీరు తిన్నారు, పిల్లలు తిన్నారు, మిగిలిపోయిన తర్వాత తెల్లవారు తిందాం లేదు దాచుకున్నారు. రాత్రి తిన్నారు, ఆగలేదు, తెల్లవారు తినలేకపోయారు. అది ఫ్రిడ్జ్లోనే ఉంది. కొంచెంసేపు తర్వాత సాయంత్రం తిందామని బయట తీశారు, అది కొంచెం పాడేసి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇది తినకూడదు, పాడైపోయిందని అర్థమైపోయింది. తెల్లారు ఏం చేస్తారంటే దాన్ని తీసి బయట పెట్టి చూస్తూ ఉంటారు. రోజు ఒకడు అవుతాడు పాపం, ఒకడో ఒక ఆవిడ, అమ్మాయి ముందు పెట్టమ్మా అంట అడుక్కునేవాడు. పని పడలేదు, నీకోసం అడుగుతున్నాం మేము అంటారు. కానీ ఆ రోజు దానికోసం చూస్తూ ఉంటారు. మీరు వచ్చిందేమో వచ్చుదు బాబు రాగానే పిలుస్తారు, ఇట్రా ఆ 2 తర్వాత పిలుస్తారు, ఇట్రా అని పిలిచి ఏమంటారంటే, రాత్రి బిర్యానీ వండుకున్నాము, నువ్వే గుర్తొచ్చావు నాకు అని దానికి అంటారు. మీరు అనుకుంటారు నేను బిర్యానీ దానం చేశా అనుకుంటారు. కానీ ఎందుకు దానం చేశారు బిర్యానీ? మీకు పనికి రాలేదు కాబట్టి మీరు బిర్యానీ దానం చేశారు. మీరు అనుకుంటారు నాకు గోడంత పుణ్యం, పరలోకంలో దేవుడు నాకు బిర్యానీ ఆడతాడు అనుకుంటారు. కానీ వాస్తవంగా మీ మనసులో ఎందుకు ధ్యానం చేశారో దేవుడికి తెలుసా తెలదా? తెలుసు. కాబట్టి మీరు ఏ ఫలము పొందుకోరు. మీరు దానం చేశారు కానీ ఏ ఫలము రాలేదు, అది పనికిమాలిన అయిపోయింది. అర్థమైందా మీకు చెప్పేది? మీరు చాలా పనులు చేస్తూ ఉంటారు కానీ ఫలితం రాదు. వీటిని నిర్జీవ క్రియలు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అట్లాగే పనికిమాలిన పనులు కొన్ని ఉంటాయి, ఫలితం లేనాటిని పనికిమాలిన పనులు అంటారు. ఊరకనే కూర్చొని ఆడెవరు అంటాడు కదా, ఉల్లిపోడి చేతికి కత్తి ఇవ్వకూడదంట, కూర్చొని ఏర్పడితే నడుపుతూ ఉంటాడు. ఆయనకి ఏం పని పని ఉండదు, కానీ ఉన్నదాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఒకరోజు కూర్చొని నరికేస్తాడు, అయిపోయాడు. ఇలాంటి పనికిమాలిన పనులు, ఉపయోగం లేని పనులు చేస్తామని మన గురించి దేవుడు చాలా శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే భూమిని సృష్టించాడు. నిరాకారంగా ఉంది అని రాయబడినా ఆయన నిరాకారంగా సృష్టించలేదు. ప్రభు చేసే పనిలో ఏమాత్రమో పనికిమాలినతనం ఉండదు. ఆయన ఉపయోగకరమైన పనులు మాత్రమే చేస్తాడు. మనిషిని సృష్టించాడా? దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆడు పాపంలో పడిపోయాడా? అయితే దానిలో కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. వారిని తిరిగి రక్షించాడా? దాని కొరకు కూడా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది.
దేవునికి మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి అని బైబిల్ మనకి చెప్తా ఉంది. కానీ వాస్తవమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే భూమి పాడైపోయింది. అది ఎందుకు పాడైందో నేను చెప్తాను, నేను అంత ఓవర్గా ఆలోచించుకున్నా. అప్పటికి సాతాను పరలోకంలో వాడు తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే, నేను దేవుడి కంటే గొప్పవాడిని అని అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? దేవుడి కంటే గొప్పవాడిని, కానీ దేవుడి కంటే ఎక్కువ స్థానంలో ఉండాలనుకున్నాడు. అది తప్పేం కాదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, తప్పేం కాదనే మాట మీద తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు మనం యేసు ప్రభులాగా అయిపోదాం అని అనుకుంటాం కదా, యేసు ప్రభులాగా అవ్వాలనే దేవుడి ఉద్దేశం. యేసు ప్రభులాగా అయిపోతే తప్పేంటి? యేసు ప్రభులాగా అయిపోతే తప్పేంటి? ఎందుకంటే మనకు కూడా అదే చెప్పాడు. కానీ సాతాను చేసిన తప్పు ఏంటంటే, యేసు ప్రభుకి 2 రకాలైన స్వభావం ఉన్నాయి. ఆయన గొర్రెపిల్ల స్వభావం ఉంది. మొట్టమొదటి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు అని నీకు అర్థమైందా? మొదట ఆయన ఎట్లా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చి పాపల కొరకు మరణించాడు. తిరిగి మళ్ళీ వస్తాను, అప్పుడు యోధా గోత్రపు సింహంగా వస్తాను అన్నాడు. సింహం వస్తే మనందరం ఇక్కడ కూర్చొని హాయ్ సింహం అంటామా? నీ పేరేంటి అంటామా? అది అక్కడ గర్జించుగానే వేసట్లే. పీటీ ఉషా మన మీద పనికిరాదు, అశ్విని నాచర్ పనికిరాదు, ఈ మధ్యకాలం హుసేన్ బోల్ట్ వచ్చి వాడు కూడా పనికిరాడు. అంత వేగంగా పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేనా? ఆయనకు ఒక స్వభావం ఉంది. ఈ లోకానికి మరోసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు. గొర్రెపిల్లగా వచ్చి ఇతరులు రక్షించడానికి ప్రాణం పెట్టాడు. తాను తగ్గించుకున్నాడు. ఆ స్వభావాన్నే మనం కోరుకోవాలి. మనం తగ్గించుకొని ఇతరులను రక్షించడానికి, చనిపోయినా సరే ఇతరుల జీవితాలను బాగు చేయడానికి, ఎంత త్యాగమైనా చేసి సువార్త ప్రకటించడానికి, దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించుకోవడానికి ఆ స్వభావం, గొర్రెపిల్ల స్వభావాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని సింహం స్వభావాన్ని కోరుకోకూడదు. అందరినీ భయపెట్టేసేది, సింహాసనం మీద కూర్చునేది, రాజుగా ఉండేదాన్ని కోరుకోకూడదు. సాతాను గొర్రెపిల్ల స్వభావంగా ఆలోచించలేదు, తగ్గించుకోలేదు. వాడు రెండవ స్వభావాన్ని, హెచ్చించుకునే స్వభావాన్ని కోరుకున్నాడు. అందువల్ల వాడు పాపం చేశాడు. ఇది అవసరం లేదు, కానీ కనీసం కొంచెమైనా అర్థం అవుతుందని చెప్తాను. వాడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనకు కూడా ఒక తలకాయ ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్ రెక్కల మీద రాత, ఈ ఫ్యాన్ బహుకరించిన వారు ఫలానా కర్మపూడి అంతము గారు 3వ కుమారుడు, 4వ రెక్క, 2వ రెక్క ఫలానాయన, 3వ రెక్క ఫలానాయన. అది మనకు తెలియాలి, మన ఫ్యాన్ ఇచ్చారు. కానీ దేవుడు అంటాడు గుడి చేతి ఎర్ర చేతికి తిరిగి కూడా ఆయన అంటాడు. కానీ మనం ఏం చేద్దాం? అందరూ తెలుగు, మనం ఇంట్లో అందరూ తెలియాలి. రెక్క మీద నాకు 3 కొడుకులు అంటే ఒక్కొక్క రెక్క ఒక్కొక్క కొడుకు. ఇద్దరే కొడుకులు ఉంటే ఒక రెక్క ఉంచుకుంటాడేమో ఆయన, 2 రెక్కలు ఎత్తాడు. మనకి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి, కానీ దేవుడికి అట్లాంటి ఏమి ఉండదు. దేవుడి లెక్క వేరు, దేవుడి విధానం వేరు. కాబట్టి వాడు తప్పు చేస్తే దేవుడి దగ్గర ఉండలేకపోయాడు. వాడిని కింద పడేసి వచ్చింది. వాడు వచ్చి భూమి మీద ఉన్నాడు. పాపం చేసిన వాడు ఉన్న భూమి పనికిరాని దానిలాగా మారిపోయింది. అది వాస్తవంగా జరిగింది. అయితే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఏంటంటే, భూమిని దేవుడు సృష్టించిన ఉద్దేశం వేరు, మనుషులు ఉంచాలని, లేదంటే దాన్ని ఇలాగా అద్భుతంగా నివాసయోగ్యంగా ఉంచాలని 18వ వచనంలో 45 యెషయా గ్రంథంలో చదివినట్టు అది నివాసయోగ్యంగా ఉండాలని అనుకున్నాడు కదా దేవుడు. కానీ తప్పు జరిగిపోయి సాతాను దాంట్లో ఉండడం వల్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేరలేదు. అలాగే మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక చెప్పున చేయబడ్డా బలహీనంగా ఉండి పాపంలో పడ్డాం కాబట్టి, బంధకాల్లో ఉపయోగపడి కావాలనే తప్పు చేశాం కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం జరగట్లేదు. అయితే దేవుడేం పట్టించుకోడా అని అంటే, అక్కడ పక్కనే ఒక మాట రాయబడింది, చీకటి అగాధ జన్మం మీద కమ్ముకొని ఉన్నది, కానీ దేవుని యొక్క ఆత్మ అంత భయంకరమైన స్థితిలో ఉన్న ప్రభు తన ఆత్మను అక్కడి నుంచి తీసేయలేదు. మీకు అర్థం అవ్వాలని నేను జాగ్రత్తగా ఉండే. అంత భయంకరమైన విషయంలో ఉన్నా మీకు బాగా అర్థమైతే, రాత్రి కొడుకు తాగొచ్చాడు, నాకు పేగలా పంపు వచ్చింది, తీసుకొచ్చి లోపల పడేశాడు. పొద్దున్న లాభం చెప్తాడు, ఏదైనా లేచాడా? లేచాడు. కొడుకుతో డైరెక్ట్గా మాట్లాడు, బయట నుంచొని హ్యాండ్ అంటాడు, తెస్తా అంటాడు. ఎవరు? తండ్రి. ఆడేం చేశాడు? తాగి వచ్చాడు. ఇంట్లోంచి గిండేయాల్సినోడు తెల్లారి టిఫిన్ అడుగుతాడు, డైరెక్ట్గా అడగడం. బయట నుంచొని లేచాడా? రాత్రి అన్నం తినలా, పైకి తాగే కదా, ఏంటంటాడు? అడుగు తెచ్చిస్తా. నీకెందుకయ్యా రాత్రి పంపించేస్తానన్నావుగా అందనుకోండి,
పంపించేద్దాం చచ్చిపోతాడు, బయటికి వెళ్ళి ఏం పొందుతాడు, చదువు పూర్తయితే ఏదో చేసి ఉంటాడు లేదు స్నేహితులతో, నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు టిఫిన్ పెట్టాను. ఎందుకని? తండ్రి ప్రేమ. అది నీకు అర్థమైంది వచ్చిందా? దేవుడు మా మీద పాపం, దేవుడికి మా మీద పేదలా పాపం మమ్మల్ని కష్టపెట్టారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎంత శ్రమ పడుతున్నావో. ఏడుచోడు ఎడం చేతి పక్కన, పుట్టోడు కుడి చేతి పక్కన ఉండకూడదు. ఎందుకని? ఎంత శ్రమ పడుతున్నావో అని సీది తెలియదు అక్కడ పక్కన. పుట్టేటప్పుడు మనం పట్టించుకోలేదు, ఎక్కడ నెట్టాలంగానే జాగ్రత్త. ఈసారి మనం అంత భయంకరమైన యాక్షన్ చేద్దాం, దేవుడు మన పాపం పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? భూమి భయంకరమైన స్థితిలో పాపం చేసిన వాడు వల్ల నాశనం అయిపోయినా దేవుడు తన ఆత్మను అక్కడి నుంచి తీసేయలేదు. దేవుడికి స్తోత్రం. వాడు బాగుపడేది. 31వ వచనం కాకుండా అదే దాంట్లో ఒకటో అధ్యాయంలో తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. అది ఎందుకు పనికిరానిగా ఉందంట? 1వ వచనంలో ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉండి బాగు చేసి తను చేసినంత మంచిగా ఉండేదాక. అది పేజీ చెప్పకుండానే రాయించాం కదా. దేవుడికి స్తోత్రం. నీకు అర్థమైందా? దేవుడు మనం పాడైపోతే ఓ దొరికాడండి, వీడిని శిక్షించి, వీడిని ఖండఖండాలుగా నరికి, వీడిని రంపాలతో వేయించి, వీడిని నూనెలో వేపించి, ఇందుకోసం కాదు దేవుడు ఉండేదే. ఇందుకోసం కాదు దేవుడు ఉన్నది. మానవుడు తప్పు చేస్తే వాడిని సరిచేసి మరలా స్థాపించడానికి దేవుడు ఉన్నది. బైబిల్ గ్రంథం గురించి ఒక పెద్ద ఆయన ఇలా చెప్తాడు. దీనిలో 1189 అధ్యాయాలు ఉన్నాయని, మొదటి 2 అధ్యాయాలు దేవుడు సృష్టిని చేశాడని, చివరి 2 అధ్యాయాల్లో మరలా సృష్టిని బాగు చేసి స్థాపించాడని, మొదటి 2 చివరి 2 చక్కగా అమర్చబడినట్టుగా చక్కగా చేసిందని, 3వ అధ్యాయంలో పాపం మొదలుపెట్టింది. కాబట్టి 1185 అధ్యాయాలు చెడిపోయిన దాన్ని బాగు చేసుకోవడం కోసం రాయించాడని చెప్తాడు. మీకు అర్థమైందా? అంటే మొదటి 2 అధ్యాయాలు దేవుడు చక్కటి క్రమంగా సృష్టి చేశాడు. 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేసి దాన్ని పాడు చేశాడు. పాడు చేస్తే చివరి 2 అధ్యాయాల్లో ఈ సృష్టి అంతా దేవుడు బాగు చేసి కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త విధానంలో అన్నింటినీ బాగు చేసి తీసుకొస్తాడు. అని మధ్యలో ఉన్న అధ్యాయాలన్నీ చెడిపోయిన మానవ జాతిని బాగు చేయడానికి రాయించాడు. కాబట్టి బాగు చేయడం కంటే, అంటే పాడు చేయడం కంటే బాగు చేయడం కోసమే దేవుడు ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. మీరు అనుకుంటారు దేవుడు కోపం వచ్చింది, మేము ఇట్లా నాశనం అయిపోయాము, లేదా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అందుకే మేము ఇన్ని బాధలు పడుతున్నాము అని అనుకుంటారు. కాదు కాదు, దేవుడు బాధల్లో ఉన్నప్పుడు ఎన్నడూ మనల్ని విడిచిపెట్టిపోవడం. మనమే అలా నీళ్ళు కలుతా పక్కన ఉన్న దేవుడి స్వరం. మనకు ఒక ఆలోచన ఉంటుంది, దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడంటే. అయితే మీరు గమనించాలి, మీరు పాపం చేసుకుంటా పోతే ఆయన మీరు వెనకాల వస్తా ఉంటాడు అనుకున్నారు. అదే దేవుడు ఒక చోట ఇలా గ్రహించాడు. వాడు కనుక మరల పాపం చేస్తూ ఉంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఒకరోజు నాశనం అయిపోతాడని గ్రహించాడా లేదా? వాడు ఎన్నిసార్లు గద్దించినను, సామెతల గ్రంథంలో ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా, ఏంటి రాత్రి నేను మాట్లాడేనా తెల్లారి చచ్చిపోవడం ఏంటి, హఠాత్తుగా నాశనం అయిపోతాడు. కాబట్టి పాపంలో ఉంటే దేవుడు కనికరిస్తాడు అనుకునేవారు. అట్లా కాదు, మీరు మీ బలహీనత వల్ల పడిపోయి తిరిగి లేకుండా బ్రతుకుతూ ఉంటే, లేవలేకపోతూ ఉంటే దేవుడు మిమ్మల్ని బలపరచడానికి, లేవనెత్తడానికి మీ పక్కనే, అదిగో తాగుబోతు కొడుకు బయట నుండి టిఫిన్ అందించే తండ్రిలాగా పక్కనే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, మిమ్మల్ని నిలబెట్టాలని ఆశపడతాడు. కాబట్టి ఈ రోజు మీరు విషయాన్ని అర్థం చేసుకోవాలి. సొలొమోనులాగా శపించేసి నాశనం చేస్తాడు దేవుడు అని అనుకోవద్దు దయచేసి. ఆడికి అవకాశం లేకముందు దేవుడు 2 సార్లు వాడిని హెచ్చరించాడు, వాడు విననందున అట్లా అయిపోయాడు. కానీ మీతో దేవుడు మరొకసారి మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? మీతో దేవుడు తన స్వభావాన్ని చెప్తున్నాడు. నేను పడిపోతుంటే వదిలేసిపోయేవాడిని కాదు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని, బాగు చేయడానికి నా చేతనైనంత మట్టుకు నేను ఎప్పుడూ నీతో పాటే ఉండి నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయినా సరే నువ్వు చెడిపోయావంటే నువ్వు అసలు దేవుడిని అర్థం చేసుకోలేదు, దేవుడి వైపు తిరగలేదు అని 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక సంఘటన గురించి రాయబడి ఉంటుంది. ఆదికాండంలోనే 3వ అధ్యాయం 15వ వచనంలో
సంతానము ఆమె సంతానము వైరం కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని 14 చదవరా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున భూజంతువులన్నిటిలోను నువ్వు శపించబడిన దానివి, నీ కడుపుతో రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు చెప్పాను. స్త్రీతో ఏం చెప్పాడు చూడండి. స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. పురుషుడితో ఏం చెప్పాడు చూద్దాం. నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మాట చెప్పండి. మీరు కాన్సన్ట్రేషన్ వినాలి ఈ విషయాన్ని. సర్పము వచ్చి అంటే సాతాను వచ్చి ఆదాముని అమ్మని ప్రేరేపించింది తప్పు చేయడానికి. దేవుడు కలగ చేసుకుని సర్పంతో ఇలా అన్నాడు, భూజంతువులన్నింటిలో నువ్వు శపించబడ్డావు అన్నాడు. అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మగారి దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు చేసిన పని ఏంటి, నీ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నీకు గర్భవేదన ఇచ్చింది, నీకు ప్రయాసం ఇచ్చింది అన్నాడు. వీడి దగ్గరికి వచ్చి నేను తినొద్దని నీతో చెప్తే నీ భార్య మాట తిన్నావు కాబట్టి నీకు శిక్ష వచ్చిందిరా అన్నాడు. మీరు బాగా గమనిస్తే దేవుడు మనుషులు ఇద్దరిలో అమ్మను కానీ ఆదామును కానీ చెప్పించాడా? నేను తెలివే చెబుతున్నాను. తప్పు చేసిన ఇద్దరిని చెప్పించాడా? తప్పు చేయించిన నుండి చెప్పించాడా? సాతాన్ని చెప్పించాడా? దేవుడు మనుషులు చెప్పించాడా? నేను 3వ రోజు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో, మీకు అర్థం కావట్లేదా? నేను గోళ్ళని ప్రార్థన చేసుకున్నాను దీనికోసం. చెప్పండి, దేవుడు సాతాన్ని చెప్పించాడా? మనుషులు చెప్పించాడా? సగంలో రాకపోతే ఎన్నారుగా ఇద్దరిని మరి అదే అయితే మళ్ళీ చెప్తాను. సాతాన్ని దేవుడు శపించాడు, కానీ భార్య భర్తలు ఇద్దరితో ఏమన్నా తెలుసా, మనం తప్పు చేసావు కాబట్టి నీకు శిక్ష వస్తుంది అన్నాడు. నీకు అర్థమైందా? తప్పు చేయించిన వాళ్ళు దేవుడు శపించాడు, తప్పు చేసిన వాళ్ళు ఇద్దరిని శిక్షించాడు. నీకు అర్థమైందా? దేవుడు శాపం ఇస్తే సాతాను ఇంతవరకు అది ఎప్పటికీ దేవుడి దగ్గరికి తిరిగి రాలేడు. ఆ రోజే దేవుడు శపించినట్టయితే మనలో ఒకడు కూడా ప్రభు దగ్గరికి తిరిగి వచ్చేవాడు కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మానవుని శపించడం కాదు, శిక్షించడం. తప్పు చేస్తే ఒక దెబ్బ కొట్టడం. ఏమండి మీరు మాట చెప్పండి, మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన నా కొడుకు కానీ చంపేస్తారని 2 తింటారా? మాట్లాడండి. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు మరణ శిక్ష విధిస్తున్నాను, ఉరేసి చచ్చిపోతారా? కాలు కూడా మీరే కొనిస్తారా? అట్లా చేయదు కదా. 2 దెబ్బలు వేసి సరి చేయాలనుకుంటారు, ఆ మాత్రం ప్రభు చేయకూడదా? ఆ 2 దెబ్బలు కూడా తినరా? మరి ఎందుకు తప్పు చేశారా? మీకు అర్థమవుతుందా? దేవుడు తప్పు చేయించిన సాతాన్ని శపించాడు, కానీ తప్పు చేసిన వీళ్ళిద్దరిని శిక్షించాడు. అంత మాత్రమే కాదు, ఆ శిక్షకి ఎప్పుడు విడుదల ఉంటుందో కూడా చెప్పాడు. ఇది అబ్బాయి, నేను ఒక స్త్రీకి ఒక సంతానాన్ని పుట్టించి మీ దగ్గరికి పంపిస్తాను, అతడు మీకోసం చనిపోయి మీకు విడుదల ఇస్తాడు. మీరు బాగా గమనిస్తే దేవుడు తప్పు చేసిన వారిని శిక్షించడానికి ముందే శిక్ష నుంచి తప్పించుకునే మార్గాన్ని సిద్ధపరిచి చెప్పాడు. కాబట్టి దేవుడు మనల్ని నాశనం చేద్దాం అనుకున్నాడా, బాగు చేద్దాం అనుకున్నాడా? మీరు తప్పు చేస్తే ఇంకెక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళలేనేమోనని యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అప్పుడే చెప్పాడు ఆయన. నేను నా కుమారుని స్త్రీ ద్వారా పుట్టిస్తాను, అతని ద్వారా మీకు విడుదల కలుగుతుంది, అప్పటి వరకు మీరు శిక్ష పొందండి, సాతాను తిరిగి నువ్వు శపించబడిన దాన్ని నువ్వు ఎన్నకానికి ఇలాగే చేస్తావు అన్నాడు. కాబట్టి సాతానికి ఎప్పటికీ దేవుడి సన్నిధిలో ప్రవేశించే లేదు, అది ఎన్నకానికి నరకంలో ఉండాల్సిందే. కానీ తప్పు చేసిన మానవుడికి మాత్రం ప్రభువు శిక్ష ఇచ్చి వాడిని బాగు చేయడానికి కుమారుణ్ణి పంపించాడు. ఇప్పుడు నాకు ఒక సమాధానం చెప్పాలి. మీరు మమ్మల్ని బాధ పెట్టేది దేవుడు అని అనే ముందు బాగు చేసేది ఎవరు చెప్పండి?
నాశనం చేసేవాడు ఎప్పుడైనా బాగు చేస్తారా? చెప్పండి. మీ ఇంట్లో దొంగతనం చేసి నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆ 10 లక్షలు కొట్టేసుకున్న దొంగ నిన్ను నాశనం చేశాడా, బాగు చేశాడా? మరి అట్టయితే మీరు ఏమనాలి? చెప్పండి. దేవుడి గురించి ఏమనాలి? మమ్మల్ని నాశనం చేస్తున్నాడు, శపించాడు, కష్టపడుతున్నాము, చూడలేదు అని దీర్ఘాలు తీసే గాయకులందరూ ఈ మాటకు సమాధానం చెప్పాలి. దేవుడు మనల్ని శపించి నష్టపరుస్తున్నాడా, బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ప్రతిరోజు ఇలాంటి సభలు పెట్టించి ఆదివారం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి రకరకాల మనుషులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు వంకర మార్గాలు విడవండి, ఇదిగో కాలు ద్రాక్షాలు మానేయండి, ఇదిగో స్వరం మూలాలు ఉండకండి, ఇలా చేయకండి, అలా చేయకండి, ఇలా అయితే మీరు నష్టపోతారు, మీరు బాగుపడండి అని చెవిలో జోరేదాగా మోగేది మిమ్మల్ని నాశనం చేయడాక, బాగు చేయడాక? దేవుడు బాగు చేసేవాడు, నాశనం చేసేవాడు కాదు. అంటే మీరు నాశనం అయిపోవడానికి సాతాను వెనకాల తిరుగుతున్నారు. వాడికి శాపం ఉంది, వాడిని ఇంట్లో తెచ్చుకుంటే మీరు కూడా శాపగ్రస్తులు అవుతారు. వాడిని బయటికి తోలేయండి, దేవుడిని లోపల తెచ్చుకోండి, మీరు బాగుపడతారు. మొత్తం అంతా కలిపి క్రైస్తవ ప్రపంచంలో ఇమిడి ఉన్న సూత్రం ఇదే. సాతాను అపవాదికి చోటు ఇవ్వకండి, యేసుని చేర్చుకోండి. ఆడొస్తే ఆడలాగా, ఈయనొస్తే ఈయనలాగా అవుతాము. కానీ అసలు సమస్య ఎక్కడ ఉందంటే మనం ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే యేసు వస్తే మీకు ఒక బలమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఉంటే అన్ని చేయలేము. హైదరాబాద్ నుంచి ఒక తల్లి కొడుకుని తీసుకుని అదే వచ్చింది. అన్నా నా కొడుకు బాప్తిస్మం ఇప్పించాలి, వాడు చర్చికి పోతున్నాడు, అన్నీ జరుగుతూ ఉన్నాయి, కానీ బాప్తిస్మం తీసుకొని అంటున్నాడు. దేవుడు ఎంత ఇష్టం, రక్షణ పొందాడు, బాప్తిస్మం తీసుకొని అంటున్నాడు. వాడితో నువ్వు మాట్లాడి బాప్తిస్మం ఇచ్చేయాలి. అరే బాప్తిస్మం తీసుకోవడానికి నీకున్న సమస్య ఏంట్రా అని అడిగాను నేను. అడిగితే వాడు అంటాడు ఎప్పుడు తీసుకోవటాక అన్నాడు. ఇప్పుడు తీసుకోవటాక అన్నాడు. ఇప్పుడే ఎందుకు అన్నాడు. ఈ కలపిల్లలు మామూలు తెలియదు. అదే నా సమస్య ఏంటంటే ఇప్పుడే ఎందుకు అన్నాడు. అని నాకు అర్థం కాలేదు అన్నాడు. అంటే ఇంత తొందరపడి ఈ వయసులోనే బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అది అవసరం లేదు అనడానికి నీ దగ్గర ఏంట్రా జవాబు ఉంది? నువ్వు ఎందుకు వద్దన్నావు చెప్పు, ఎందుకు అవసరం నేను చెప్తాను అన్నా. మరి కొన్ని ప్రశ్నలే సమాధానం ఉన్నాయి. ఎంత అర్జెంటుగా ఎందుకు అన్నావు కదా, ఎంత అర్జెంటుగా ఎందుకు వద్దో చెప్పన్నాను. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, మరి వాళ్ళు ఎక్కడికన్నా పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఎగతాళి చేస్తారు, సినిమాకి రమ్మంటే వెళ్ళకపోతే ఆమె ఒక్కడే భక్తిపరుడు అంటారు. మరి బాప్తిజం తీసుకుంటే ఇవన్నీ చేయకూడదు కదా అన్నాడు. బాప్తిజం తీసుకుంటేనే ఇవన్నీ చేయకూడదా? యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే చేయకూడదా అన్నాను నేను. నీకు అర్థమైందా? బాప్తిజం తీసుకున్న తర్వాత ఇవి చేయకూడదా? అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చేయొచ్చా? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత చేసి కొంతకాలం ఆగి బాప్తిజం తీసుకుని మానేయచ్చా? కాదు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతే చేయకూడదు అన్నాడు. మరి అప్పుడే మానేస్తే బాప్తిజం ఎప్పుడు తీసుకుంటే ఇప్పుడు తీసేసుకున్నాను. కానీ వాడు కన్విన్స్ అవ్వట్లేదు. అదే ఇప్పుడు అంటే కాలేజ్ చదువుతున్నా కదా నేను అన్నాడు. అంటే దాని అర్థమైంది, వాడికి మానేయాలనే ఆలోచన లేదు, ఆశ కూడా లేదు. ఇది కొంతకాలం కంటిన్యూ చేయాలి. అందరి ముందు బాప్తిజం తీసుకుంటే కుదరదేమో. వాడి మనసులో ఉన్నది దేవునికి లోబడాలనే ఆలోచన లేదాడి. కాబట్టి అది ఎప్పుడు తీసుకున్నా పడేస్తాడు. నేను వెంటనే వాడికి ఒక మాట చెప్పాను, సరే ఓ ఒక రోజు వస్తుంది నాకు బాప్తిజం ఇవ్వండి బాబు అనేది, అప్పుడే ఇస్తాం. ఆ లోపు బతుకుంటే ఓకే, పోతే లేదంటే మధ్యలో పోతే నరకానికి రా, నీ చిత్తాన్ని బట్టి పొమ్మని పంపించేసి. ఇప్పుడు ఫోన్ చేశారు, అన్న మీరు తులిప్పుడు వస్తాను, మేము తులొస్తాం, మాకు బాప్తిజం రా. సరే ఆ విషయాలు మనకు సందర్భాన్ని కాకపోయినా నేను ఇక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు మనల్ని కష్టాల్లో వదిలేసి చప్పట్లు కొట్టుకునేవాడు కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడితో ఉండమే ఆశీర్వాదం అయినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎందుకు తోసేస్తాడు ఆయన సన్నిధిలో నుండి? మనం ఎందుకు అంత తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతాం? ప్రభు అంటే ప్రభు వల్ల మనకి శాపము రాదు. మనమే ప్రతివాడును తమ స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి ఏడవబడి పాపం చేస్తాడు అని రాత్రి కూడా మనం ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన దగ్గరే ఉంది అసలు విషయం అంతా, మన దగ్గరే ఉంది అసలు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా
పరిశీలన చేయండి. ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్తలో 22వ అధ్యాయంలో 31వ వచనం నుంచి ఒకసారి చదువుతామా. లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని ఈ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. పేతురుతో దేవుడు అన్నాడు, సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలాగా జల్లించడానికి కోరుకుంది, కానీ మీ నమ్మిక పోకూడదని నేను దానికి ఒప్పుకోలేదు. చదవం. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. అయితే రెండో సందర్భం ఉంది. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరసాలలోనికి మరణం వరకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురుతో అన్నాడు. ఇది జాగ్రత్తగా, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పు వరకు నేను కోడి కూయదని నీతో చెప్పుచున్నానండి. మీరు అందరూ తలకాయ పెగదండి ఒకసారి. ఇక్కడ 2 సంఘటనల గురించి దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి ఏంటంటే, మిమ్మల్ని జల్లిస్తాను అని సాతాను కోరుకుంది, నేను ఒప్పుకోలేదన్నాడు. రెండో సందర్భంలో కుదరదు ప్రభా, మేము నీతో కూడా చచ్చిపోతానికి సిద్ధం, కనసాల్లో వస్తాం అని పేతురు అంటే, అరే కోడికి ముందు 3 సార్లు నన్ను ఎరగని చెప్తాను అన్నాడు. 2 సందర్భాలు మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు సాతాను జల్లిస్తానంటే ఒప్పుకోలేదు, కానీ వీడు అబద్ధం చెబుతానంటే, నువ్వు అబద్ధం చెబుతావు కానీ నేను అబద్ధం ఆడమని అన్నాడా? అర్థమైందా మీకు? దేవుడు సాతాను శోధిస్తానంటే ఒప్పుకోలేదు, కానీ ఈడేమి తప్పు చేస్తానంటే దేవుడు ఏమి ఆపలేదు. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన జీవితాల్లో సాతాను కష్టాలు తీసుకుని వచ్చి మనల్ని పీడిస్తానంటే ప్రభు ఒప్పుకోవడం, కానీ నీకు నువ్వుగా వెళ్ళి దాన్ని సంకెత్తుతానంటే మాత్రం దేవుడేమో. నీకు అర్థమైంది అనుకుంటా. మీకు మీరుగా వెళ్ళి దాన్ని సంకెత్తితే ప్రభు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? వీడు అబద్ధం అనడానికి సిద్ధపడ్డాడు. ఎవరో పేతురు. కాబట్టి మరి బాగా ఆలోచించండి. ప్రభు ముందే చెప్పాడు కదా. మరి ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఆయనతో కూడా ఉన్నావంటే, దేవుడు ముందే చెప్పాడు, నేను అట్లా చేయకూడదని, లేదు నేను ఆయనతో ఉన్నానని చెప్పొచ్చుగా. దేవుడు చెప్పినా సరే ఈడు అబద్ధం ఆడాడంటే ఈడు ఎంత దుర్మార్గుడు. వీడు కావాలని చేశాడా, సాతాను పెడితే చేశాడా? చెప్పండి. రాత్రి చెప్పాను కదా, అన్నింటినీ సాతాను కాదా, వీడు కావాలని చేశాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో తప్పులన్నీ దెయ్యం పడితే చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా? ఏంటి గంట నుంచి మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు? నీ కూడా చెప్తా, అసలు ఏం జరిగిందంటే లక్ష్యం ఎట్టు వచ్చింది అంటారా? ఏమీ లేదంటారా? నవ్వుతానండి సమాధానం చెప్పకుండా. ఏంటి గంట నుంచి మాట్లాడుకుంటున్నారు మీరు? ఏం మాట్లాడుకున్నారంటే ఏమీ లేదా? మరి గంట నుంచి మాట్లాడుకున్నారుగా, చిన్నదే అబద్ధం ఏంటి? మరి ఇంకా కొంచెం అర్థం చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగారు అనుకోండి, ఎక్కడికే అంటారు. 4 అడుగులు ఇంటికి వెనకాలగా వెళ్ళరు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకేం చెప్తారా? ఇక్కడికే. మీరు అనుకుంటారు ఇదేం పెద్ద అబద్ధం, వాళ్ళకి చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒకటి చెప్పాము. ఇది అబద్ధం కాదని అనుకుంటారు. ప్రభు ఏమంటాడు? ఇది అదేంటి అవును. ఈ మధ్యలో వచ్చిందంతా దేనివల్ల? సాతాను వల్ల. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారు, మీరు అబద్ధం కాదంటారు. ప్రభు దగ్గర అబద్ధం ఎట్ట కుదురుతుంది? అబద్ధం ఆడాలని నిర్ణయించుకున్నది ఎవరో. అప్పుడు సాతాను వచ్చి చెప్పమాక అబద్ధం చెప్పారు చెప్పిందా? చెప్పదు. అట్లా చెప్పదు, అట్లా చెప్పదు. నేను సందర్భం చెబుతాను, నా జీవితం జరిగింది. ఇదో మీ మాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, మరి ఆయన గురించి చెప్తున్నాడో లేదో నాకు తెలియదు. మా బ్రతుకులు ఎట్లున్నాయంటే, మేము ఎక్కడో చదువుకుంటున్నాం, ఊర్లో ఎవడో వచ్చి మా కాలేజీ కుటుంబం కొట్టాడు ఏదో ఒక సందర్భం. మీ పాస్టర్ గారు, నేను ఇంకా కొంతమంది కలిసి ఆ ఊరి మీద పడి కుర్రోళ్ళందరూ ఇంట్లో నుంచి లాక్కొచ్చి బేభత్సం కొట్టి జాగ్రత్త మా దగ్గరికి వస్తే
అని చెప్పేంత దుర్మార్గమైన బతుకు బతికాను. కానీ మీ భాషగా అడగండి ఆడిచ్చేది చెప్పేది నిజమేనా? నాకంటే మీ భాష గారి మీద ఎక్కువ నమ్ముకుంటున్నాను మీకు. మరి ఆయన చెప్పలేదు అనుకో, ఆయన చెప్పకపోతే ఒక రకంగా చెప్పుకుండకపోవచ్చు. ఎందుకంటే తప్పు చేస్తేనే గొప్ప అనుకుంటానేమో, అందుకని తప్పు దాచిపెట్టుంది. చెప్పలేదు నేను రౌడీని ఎందుకులే బయట చెప్పుకోవడం అని చెప్పలేదు. అంత భయంకరమైన నన్ను చెడగొట్టాడు ఆయన, నన్ను గొడవలో తీసుకెళ్ళాడు ఆయనే. నేను ఎప్పుడు చెబుతుంటా మా ఆవిడికి, ఇక్కడ అనిల్ గారిని చెడగొట్టాను అంటే నా ఉద్దేశం చెడగొడుతుంటే మీరు వేరే అనుకున్నారు, అట్లా కాదు. ఒకప్పుడు అంత కోపంతో అంత భయంకరమైన మనిషిగా ఉండేవాడు, ఈరోజు మీ మధ్య సేవ చేస్తున్నాడు. నేను దాన్ని కొంచెం కంటిన్యూ చేసి కొంచెం దూరం తీసుకెళ్ళాను, కొంచెం ఎక్కువ దూరం తీసుకెళ్ళిపోయి చక్కగా ప్రణాళిక లేచి మనుషులు లేపేసేవాళ్ళం మేము. అది ఎంతవరకు చాలు, పెద్దగా ఏం అవసరం లేదు. మా చేతులు 10 మంది తెచ్చారు, దేవుని స్తోత్రం, నన్ను దేవుడు రక్షించాడు. నేను రేపల్లిలో ఒక కేసులో దొరికాను. రేపల్లిలో నాతో పాటు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆడి పేరు పరమాత్మ. ఆడు నేను దొరికిపోయాను. దేవుని స్తోత్రం, పరమాత్మ నాతో ఉన్నాడు. పరమాత్మ గారిని అడిగారు, మా పేర్లు అడిగారు. పరమాత్మ గారు అన్నాడు నాతో, రే మీ మీద 3 కేసులు ఉన్నాయి, నీ పేరు చెప్పావా, నేను రాను బయటికి, నువ్వు రావు, ఏదో ఒకటి చెప్పేయి వదిలేస్తానన్నాడు. అప్పుడు నేను ఆలోచించాను, బాగా ఆలోచించి ఏం పేరు చెప్తాము అని నా 4 స్నేహితుల పేర్లు కట్ చేసి ఒక పేరు చేశాను. ఒక పేరు చేసి చెప్పాను, కట్ చేసి పెట్టి చింతా రమేష్ నాయుడు అని చెప్పాను. నా పేరు వేరే, నా పేరు నందిలో లేదని బాబు, మా నాన్న పెట్టిన పేరు. ఈడు అరే నీ మీద కేసులన్నీ పెడితే మనం బయటికి రావాలని చెప్పాడని ఆ మాట ఇది పరమాత్మ మాట, నేను అబద్ధం చెప్పాను. వాళ్ళు రాసుకొని లోపలికి వెళ్ళి సర్దార్ బాబారెడ్డి చేసిన బిల్డింగ్ చేసేది నన్ను సపరేట్గా ఒక రూమ్లో లాక్ చేశాను. పరమాత్మ గారిని నా గేట్ దగ్గర పెట్టారు, గేట్కి చేసి లోపల సింహం బయట కుక్కలాగా ఉంటుంది సినిమా. నేను అన్నట్టు ఏంట్రా అందరూ వదిలేసి మనల్ని నేను చేశానంటే, బాగా జేబులో డబ్బులు నేను కలుపుకుంటాను. ఒక కానిస్టేబుల్ పిలిచి అడిగి డబ్బులు ఇచ్చి, ఏంటి మాకు ఈ గది పెట్టించారంటే, మీరు మామూలులా అని వెళ్ళిపోయాను. ఎంతకీ ఏం చేసి మా మీద కేసులు ఉన్నాయి అప్పటికి, మేము స్తోత్రం ఇప్పుడు కొట్టేశారు. మేము స్తోత్రం అంటే మేము అంత దుర్మార్గంలో చెప్పుకుంటే మేము ఏదో ఘనత వచ్చిందని కాదు, ఇలాంటి దుర్మార్గుని దేవుడు బాగు చేశాడు. అది నేను చెప్పగలను. అంత భయంకరమైన వ్యక్తిని హాస్టల్లో కూర్చోబెట్టాడు, అది నేను చెప్పాలనుకునేది. ఆ పరిస్థితుల్లో పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉన్న డబ్బులు ఇచ్చి ఏం రా బాబు విషయం చెప్పమంటే, చింతా రమేష్ కోసం మేము 6 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాం. ఏం చేశాడంటే, వాడు బాపట్ల నుంచి రేపల్లి రీజియన్లో 17 మందిని థమ్సప్ బాటిల్తో పొడి చంపేశాడు. ఇది వాస్తవం జరిగింది, నేను రికార్డులు కూడా చూసుకొచ్చాను. 17 మందిని పొడి చంపేశాడు. వాడు ఎలా ఉంటాడో ఒకే ఒక ఎస్ఐకి తప్ప ఎవరికి తెలియదు. ఆయన పట్టుకుంటే లేదంటే ఉద్యోగాలు రిజైన్ చేయగానే వాళ్ళ మీద ప్రజలు ఉంటే, నేను ఆడి పేరు చెప్పి దొరికిపోయాను. వాళ్ళకి సంతోషం బిర్యానీ దొరికినట్టుంది, లోపల వేసేయాలి తప్పించుకుంటానేమోనని, దొరికాడు రాయుడు అని కలెక్టర్ గారు కూడా చెప్పాడు. నేను చింతా రమేష్ని పట్టుకున్నాను. నేను చింతా రమేష్ అబద్ధం ఆడుతున్న శాతం చెప్పాడు నాకు, పరమాత్మ గారు చెప్పాడు. శాతం నుంచి చెప్పలేదు, శాతాన్ని మీకు చెప్పడం, మీరే వెళ్ళి దాన్ని సంకెత్తుతారు. పేదలకి అబద్ధం ఆడమని శాతాన్ని చెప్పలేదు. వాడే భయం వల్ల, అంటే నేను ఇంత పెద్ద మనిషిని యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే నా కులస్తులు ఏమని అనుకుంటారో అని. నేను బైబిల్ కాలేజ్ నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజ్ చదువుతున్నాను, అది చదువుతాను నేను కంటిన్యూస్గా. అంటే నాతో పాటు ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు విజయవాడలో. ఎదురుకుండా ఒక అంకుల్ కూర్చున్నాడు, తెలుగు ఫ్యామిలీ అని. మీరు తెలుగు అనుకో, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నేను తెలుగు అన్నాను. ఎక్కడి నుంచి వస్తానంటే ఢిల్లీ నుంచి అన్నాం. ఓ ఏం చేస్తున్నారు అన్నాడు. BTH అని అంటే బైబిల్ తరగతులు. అట్లా చెప్తే పనులు పోద్దని మావడానికి బీటెక్ అన్నాడు. ఏమన్నాడు? బీటెక్. BTHకి బీటెక్కి పెద్ద తేడా ఉండదు రాసినప్పుడు. కానీ BTH అంటే బైబిల్ చదువుతున్నట్టు, బీటెక్ అంటే ఇంజనీరింగ్ చదువుతున్నట్టు. మీరు బీటెక్ స్టూడెంట్లా ఢిల్లీలో చదువుతున్నారా అని ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు. లోపల దాచుకున్న డబ్బాలు దాచుకున్న ఏ పక్కలు పెట్టాడు, మమ్మల్ని బాగా చూస్తున్నాడు. నేను బీటెక్ కాదు కదా, BTH వాడు కొన్న ఏంటి మాకు కూడా కొంటున్నాడు.
బీటీహెచ్ అంటే ఆడు పెడతాడు కదా, పెట్టరా బీటెక్ అంటే వెళ్ళి పెడతాం. రాత్రి పడుకున్నాం, దేవుడు వచ్చి నువ్వు బీటెక్ బీటెక్ అన్నాడు. నేనేం మాట్లాడలేదుగా. ఆ దగ్గర కూర్చొని నువ్వు బీటెక్ బీటెక్ అంటే వాడు కింద దిగి అంకులు లేపి అందులో నేను బీటీఎక్ కాదు బీటీహెచ్, నేను దేవుడు నమ్ముకుని బైబిల్ కాలేజీలో చదువుకున్నా, బీటెక్ అని చెప్పా సిగ్గుపడి. బీటెక్ కాదు, నేను దేవుడి సేవకుని. నువ్వు నీతో ఈ నిజం చెప్పొద్దు అని నన్ను పడుకొని ఇచ్చేటట్లేదు. అక్కడే ఉన్నాడు దేవుడు. నేను బైబిల్ కాలేజీ చదువుకున్నాను, బీటెక్ కాదు. మీరు కొన్ని అని తిరిగి చేస్తా, కానీ నేను బీటెక్ కాదు. మీకు అర్థమైందా? సాతాను వచ్చి చెప్పడండి, మనమే సిగ్గుపడి దేవుడు నమ్ముకున్నామంటే నువ్వు కూడా దిగావా, వాళ్ళతో కలిసావా? మరి ఎవడు తీసేయని అని ఆయన తీసేసినప్పుడు ఏం చేశారు మీరు? నెత్తి మీద 1,00,000 దెయ్యాన్ని ఎక్కించుకుని దేశం అంతా తిరిగితే ఏ కులమో ఏ మతమో నిన్ను కాపాడలేకపోతే ప్రభు నిన్ను కాపాడితే ఆయన పేరు చెప్పడం సిగ్గుపడితే నీకు చచ్చిపోవడమే బెటర్. నన్ను అబద్ధం ఆడమని దేవుడు చెప్పలేదు, సాధారణ కూడా చెప్పలేదు. నేనే నన్ను కాపాడుకోవడానికి అబద్ధం ఆడాను. అది నా తప్పు. కానీ ఎట్ట ఇరిగిపోయిందా సార్? 17 మంది మాట్లాడలేదు. నా చెప్తే 4 తెచ్చారు నా చేతిలో. 17 మంది లోపల వేసారు. నేను ఆయనతో మాట్లాడేది, మేము అది కాదు, నేను కాదండి, నేను అబద్ధం చెప్పాను. అరే నువ్వు అబద్ధం చెప్పావు సార్, నాకు తెలుసు, నువ్వు వాడు కాదని కూడా తెలుసు, నాకు దీంతో సంబంధం లేదు, నేను లేపేస్తే నా మీద ప్రజలు అది చెప్పింది. అప్పుడు ఆ జైల్లో ఉండగా నాకు ఎవరో పాస్టర్ గారు డిసెంబర్ నెలలో ఒక పాస్టర్ గారు వచ్చి అక్కడ సువార్త చెప్తా, తప్పేరు కుమారుడు గురించి చెప్తా ఉంటే నేను వెళ్ళకుండా దూరంగా నిలబడితే ఆ మైక్ శబ్దంలో అవన్నీ వినపడితే రాత్రి ప్రభు అంటాడు, నైనా నువ్వు ఎట్లా ఉండాలి చూడండి, నమ్మ ప్రభు నమ్ముకుంటే ప్రార్థన చేస్తే పుట్టానంటే నేను ఎంతో గొప్ప చరిత్ర ఉంది మా అమ్మగారికి. మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మా తాతగారు శాతపడి చేసేవాడు. మా ఊరు ఫ్యామిలీ కదా, ఇంటికెత్తి చచ్చిపోయాడు మా తాత. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు ఎక్కడ రక్షించాడు తెలుసా? మీరు ఇంకా బెస్ట్ స్వార్థ కొడుకుల్లో రక్షించబడ్డారు, నన్ను దేవుడు జైల్లో రక్షించాడు. మా నాన్న బయటకు వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళేవారు, నువ్వు నా ఇంట్లో నుంచి పో అన్నాడు. కానీ జైల్లోకి వచ్చి దేవుడు నన్ను రక్షించాడు. మీకులాగా నేను గారాలు పోలేదు, దేవుడు నన్ను జైలుకి పంపించాడు, నన్ను ఇలా చేశాడు అనలేదు. నేను నా దేవుడు జైల్లో సిగ్గుపడకుండా నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించాడు. ఎవరికి భయపడకుండా నేను దేవుడి గురించి చెప్తాను. ఆ రోజు తీసుకున్న నిర్ణయం, నన్ను కాపాడాడు దేవుడు, నన్ను కాపాడాడు. సరే ఎట్ట కాపాడాడు అని మీకు ఏదైనా ఆలోచించి మళ్ళీ అయ్యారు ఎట్ట బయటకు వచ్చారు ఎన్ని బాధ్యత నేను చెప్పాను. అయిపోయిన తర్వాత నన్ను పరమాత్మ గారిని లేపేద్దాం అనుకున్నాను. దేవుడు మహాప్రభుని బట్టి ఆ వాక్యం ఉన్న తర్వాత ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. సేవ చేయం ఇట్లాంటి ఏం పెట్టవద్దు ప్రభా, మారు మనసు పొందుతారు, ఇవన్నీ మానేస్తా, చచ్చిపోతానని కాదు. నీ మాట నా బ్రతుకులో బాగా ఇబ్బందికరంగా ఉంది, అది నన్ను బాగా ప్రశ్నిస్తూ ఉంది. మా అమ్మ నాకు అన్నీ దేవుడి గురించి చెప్పింది. డ్రమ్ కొడతాక నేను చర్చికి వెళ్ళాను, చిన్నప్పటి నుంచి నీ గురించి తెలుసు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే నాకు సహాయం చేశావు, నువ్వు దేవుడు అని తెలుసు, నేను బ్రతుకు నీకు వ్యతిరేకమని నాకు తెలుసు. కానీ సేవ చెయ్యి అని అనొద్దు, ఈ యొక్క కండిషన్ మీద నేను అన్నీ మానేస్తా, నన్ను బయటికి తీసుకెళ్తాను అని ప్రార్థన చేశాను. ఆమె నన్ను కూడా అనలేదు, బాగా తెలుసు. తెల్లారే అతను వచ్చాడు, ఎవరు ఇతను చూసినటువంటి ఆ చింతారమేశ్వరం చూసిన ఎస్ఐ నన్ను పిలిచి మాట్లాడారు. ఇతను కాదని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వేంటంటే ఫలానా చదువుకున్నానండి, అందుకని నా పేరు చెప్పలేదు అన్నాను. దేవుడు మా నాన్నగారు పిలిపించాడు, మీ అబ్బాయినా జాగ్రత్తగా చచ్చిపోతాడు, ఇలా రోడ్తో తిరుగుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడని నన్ను బయటికి పంపించాను. దేవుడు మహాకృపను బట్టి మా నాన్నగారు నాకు 500 జేబులు పెట్టి ఎక్కడికైనా పోరా, జైలుకి వెళ్ళి నా కొడుకుని చెప్పుకోలేను అని అంటే విజయవాడ వచ్చాను. అక్కడ నుంచి ఒక లారీ క్లీనర్గా నా జీవితం స్టార్ట్ చేశాను. ఇంజనీరింగ్ చదివాను, నేను లారీ క్లీనర్ పోయాను. ఆ లారీ డ్రైవర్ కూడా ప్రభు నమ్ముకున్నాడే అని వచ్చాను. నిన్నే అని క్యాసెట్ పెట్టాడు, నేను క్రైస్తవులా అని అడిగాను. మేము క్రైస్తవులు బాబా, మేము దేవుడు నమ్ముకున్నాను. నాకు అరగంట సాధన చేసి లారీ స్టార్ట్ చేశాడు. వాడు జయబాబు అని విజయవాడలో ఉండేవాడు. ఆయన నన్ను తీసుకొచ్చే లోపు నా గురించి అర్థం చేసుకున్నాడు. నువ్వు ఇక్కడ గాలిపోయి ఉండేది
ఇంకా నేను సర్టిఫికేట్ తెచ్చుకున్నానంటే హైదరాబాద్ పోయి అక్కడ ఉద్యోగం చేసి ఆ తర్వాత ప్రభు పిలుపులో పడి నేను సేవ చేయడానికి తిరిగి మళ్ళీ వచ్చాను. మా నాన్నగారు నన్ను అంగీకరించాడు. నా జీవితంలో గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? జైల్లో చచ్చిపోవాలి, కానీ దేవుడు నన్ను రక్షించి ఈరోజు దేవుడి గురించి చెప్పేలాగా చేశాడు. ఒకవేళ దేవుడు నేను చేసిన పాపాలని ప్రోత్సహించేవాడైతేనో, లేదా నేను పాపం చేశాను కాబట్టి నన్ను నరకంలో వేసేవాడైతేనో ఆయన సేవ చేయించుకుంటాడా? చేయించుకోడా? ఇప్పుడు నాకు చెప్పాలి, దేవుడు శిక్షించేవాడా రక్షించేవాడా? పేతురు కావాలని అబద్ధం ఆడాడా? సాతాను అబద్ధం ఆడించిందా? ప్రభు ఏమన్నాడు తెలుసా? సాతాను మిమ్మల్ని శోధించాలనుకుంది, జల్లించాలనుకుంది, నేను ఒప్పుకోలేదన్నాడు. ఒప్పుకోలేదన్నాడు. నేనే చదివాను, నేను చదవలేదని. నేను ఒప్పుకోలేదన్నాడు. మానవ జీవితంలో సాతాను వచ్చి ఏమైనా చేస్తానికి దేవుడు ఒప్పుకోనే. చాలా మంది చేతపడి నేర్చుకున్న వాళ్ళు, రకరకాల భయంకరమైన పరిస్థితులు ఉన్నవాళ్ళు, వాళ్ళు చచ్చిపోయే స్థితి దాకా వెళ్ళిపోయిన వాళ్ళు దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడు అలా చచ్చిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రభువుని ఎరిగిన తర్వాత మళ్ళా ఒకసారి వెనకపోతే అలాంటి దారుణమైన స్థితిలో పోతారేమో. జాగ్రత్త ఒడి దగ్గర పెట్టుకొని మిమ్మల్ని రక్షించిన దేవుడికి సాక్షులుగా. ఒక ఆవిడ భయంకరమైనటువంటి దేవుడి చేత పట్టబడి ఉంటే ఆమెను రక్షించిన దేవుడు, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, సామాన్య స్త్రీ, దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? ఎక్కడైనా ఎందుకు? మళ్ళీ బుద్ధిపూర్వకంగా పాపం చేశామనుకో వీడి మొదటి స్థితి కంటే దేవుడు అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ఒక చోట అపవిత్రాత్మలో పట్టిన ఒక వ్యక్తి దాని నుంచి విడుదల పొందిన తర్వాత ఆ అపవిత్రాత్మ నీరు లేని స్థలంలో, అంటే వాక్యం లేని స్థలాల్లో, దేవుడు లేని స్థలాల్లో తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ మా మధ్యశ్వత 12 అధ్యాయంలో ఎక్కడ ఉండదు. చివరికంట ఆత్మస్వతం ఎక్కడున్నాడో పాపం వదిలేసి వచ్చాను, చాలా కాలం అయిందని తిరిగి వచ్చిందంట. తిరిగి వెళ్తే ఆ ఇంట్లో ఎవరు లేరు, చక్కగా ఉంది, ఎవరు లేరు. చూసి వెళ్ళి ఇంకో 7 అంతకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలను ఎంట పెట్టుకుని వచ్చి ఇంట్లో ఉంది. అక్కడ కింద ఒక మాట రాస్తారు, అతని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చక్కగా ఉన్న దెయ్యాలను బయటకు పంపించిన తర్వాత బయట ఉన్న దేవుడిని లోపల తెచ్చుకోవాలి. నీకు అర్థమైందా? ఏమంటే ఇల్లు ఖాళీ అయితే ఏం చేయాలి? టూలెట్ పోతే ఇంకోటి పెట్టాలి. లేకపోతే ఏమైంది? ఇల్లు పాడైపోతుంది, దుమ్ము కొట్టుకుపోతుంది, తర్వాత చెదలు పట్టుద్ది, ఆ తర్వాత లేకపోతే పురుగు పొట్టలు చేరుద్ది. నివాస యోగ్యంగా ఉండదా? ఉండదు. ఇల్లు బాగుండాలంటే సర్ది పెట్టుకుని దాంట్లో ఎవరు ఉండకుండా ఉంచకూడదు, ఎవరినో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి. సాతాన్ని బయటికి పంపిస్తే దేవుడిని లోపలికి తెచ్చుకోవాలి. దేవుడి లోపలికి తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే ఇది వచ్చి మరి 7 దెయ్యాలను ఎంట పెట్టుకుని వచ్చింది. 7 + ఇది ఒకటి 8. మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఒకటి ఉన్నప్పుడే ఇంత బాధ ఉంటే 7వ స్థితి ఇంకెట్లా ఉంటుంది చెప్పండి? ఎంత జరిగేది దేవుడి వల్ల, మన వల్ల? నేను అడిగేది అది. ఇంత కష్టపడి పోగేసుకునే చెత్త అంతా ఎవరి వల్ల? మీకు అలవాటు ఉంటుంది కదా, మీకు అన్ని సొంత ఇల్లు అనుకున్నా, అద్దెల్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారేటప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి శుభలేఖలు, మీ అబ్బాయికి వేసిన మొట్టమొదటి డైరు బనీను, మీ పెళ్లి కట్టుకున్న మొట్టమొదటి చీర ఆయన వేసుకున్నది, మొత్తం చెత్త అంతా ఉంటుంది డబ్బాల్లో. అట్లా పాడేయలేరు, ఉపయోగించుకోలేదు. దానికి ఒక సపరేట్ ఆటో పెట్టి తీసుకెళ్తాను. ఏ ఇంటికి పోయినా అది పోతానే ఉండాలి మన వెనక. అట్లా ఉంటాయి మనం చేయాలంటే తిరిగేది మనమే, దాన్ని పారేస్తే పోతాయి. నేను వాక్యం ప్రకటించిన తర్వాత నా పెళ్లి చేసుకున్న సూట్ ఇంకోటి ఇచ్చేసాను. ఎందుకో తెలుసా? దాన్ని ఎక్కడ మోసుకుంటూ తిరుగుతాం, కొంచెం లావు అవుతాం, పట్టదు, పారేయలేము, ఇంకోటి గీయలేము. అదే సెంటిమెంట్. నా పెళ్లికి నేను వేసుకున్నాను, అందుకే పెళ్ళి 5 సంవత్సరాలు ఇచ్చేసి ఇంకోటి నాకు అవసరం లేదు, ఇచ్చి పడేసి ఆ రోజు సూట్లు కూడా వేసుకోవడం మానేసి. నేను ఎన్ని సూట్ల గురించి చెప్పట్లేదు. నేను ఎందుకు చెప్తానంటే మనము సొంతంగా పాడవుతాం తప్ప దేవుడు మనల్ని శిక్షించడం. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. మనల్ని రక్షించడానికి దేవుడు నిత్యము మనతోనే ఉంటాడు, అది మీరు గ్రహించరు. మన పాడైపోవడానికి కారణం ప్రభు అనే పిచ్చి నమ్మకాన్ని మీరు పెడతారు, మనము అనే విషయాన్ని మీరు ఎన్నటికీ గమనించరు. కాబట్టి కన్నులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని శిక్షించడానికి రాలేదు. ఆయన మనల్ని శిక్షించాలనుకుంటే సిలువలో మరణించాల్సిన అవసరం లేనే లేదు.
దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి మనలో ఒకడు కూడా నశించిపోకూడదని ఆయన వచ్చి ఈ స్థలంలో మన స్థానంలో మరణించాడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి మన కష్టాలకు కారణం ప్రభు అన్నటికీ కాదు, శాపాలతో మనం కలిసినందున ఈ విధమైన శాపములు మనం తెచ్చుకున్నాం తప్ప మరి ఏది కానే కాదు. మరి బాగుపడుతుందట ఇంతవరకు బాగుంది, సరే మాకు అర్థమైందండి, మేము ఎదవని శాతం దగ్గర పోయాము, మరి బాగుపడుతున్నట సింపుల్. ఆయన తోసేయండి బయటికి. ఏం చేయాలి? ఆయన తోసేయండి. ఎవరైనా నెత్తి మీద కూర్చొని మనకి ఎందుకు బీగేసి వాడిని ఎందుకు పెట్టినారా, వాడిని తోసేయండి బయటికి. తోసేసి మన బతుకులు బాగు చేసేవాడిని లోపలికి తెచ్చుకోండి. అది కష్టమా? ఒక్క విషయం అది 12:42 అయిపోయింది, నేను చూడలేదు. ఒక్క విషయం అది 45 ముగించేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 23వ వచనం చదువుదాం. 22 చదువుదాం, అర్థమైంది. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యము అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నాడు. నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడు, అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. వారును తమ అవిశ్వాసములో నిలవలేకపోయిన ఎడల అంటు కట్టబడదు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. చాలు సార్, ఒక విషయం గమనించండి, మీకు ఈ విషయాన్ని చెప్పి ముగించేస్తాను. దేవుడితో అంటుకట్టబడిన జీవితం, అతికించబడిన జీవితం. మీకు గ్రాఫ్టింగ్ అంటారు, అంట్లు కడతారు. మామిడి అట్లా కడతా ఉంటారు తెలుసా. కొన్ని కట్ చేసి ఇంకో దాన్ని తీసుకొచ్చి దాని మీద పాలిథిన్ కవర్తో చుట్టి కొంతకాలం ఉంచితే కొత్త మొక్క వస్తుంది అక్కడ నుంచి. ఆ అంటుకట్ట గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. కొన్ని కొమ్మలు ఎండిపోతాయి, ఎండిపోయినప్పుడు అవి కట్ చేసి తీసేస్తారు. ఎండిపోయి అంటే ఏంటంటే అవి వాటితో సంబంధాన్ని పాటు చేసుకున్నాయి. అవి కాండంతో కలిసి ఉంటే దీనిలోకి జీవం వస్తుంది, అవి ఫలిస్తాయి. అది సంబంధం చెడగొట్టుకున్నాయి కాబట్టి ఎండిపోయినాయి. ఎండిపోయిన వాటిని కింద పడేస్తారు, బాగున్న వాటిని చక్కగా చూసుకుంటారు. అయితే దేవుడు మాట చెప్పాడు చివరిలో మనం చదివినట్టు, అవిశ్వాసం వల్ల ఒకవేళ మీరు ఊడిపోతే అంటే ఎండిపోతే, మీరు ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడకపోతే, అక్కడ ఆ మాట రాయబడదు, అవిశ్వాసంలో ఉండడానికి ఇష్టపడకపోతే మిమ్మల్ని మరలా దేవుడు అంటుకట్టించి బ్రతికించగలడు అని ఉంది. ఏమంటే చచ్చిపోయి మరలా బ్రతకడం ఎప్పుడు చూశారు మీరు? చూసారా? చచ్చిపోయినవి మరలా బ్రతకడం చూసారా? చూడరు మీరు, ఎందుకంటే అది జరగదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, వాళ్ళు అవిశ్వాసం వల్ల ఎండిపోయినా, ఒకవేళ వాళ్ళకు వాళ్ళే కత్తిరించుకుని కింద పడిపోయినా, ఈ స్థితి నాకు ఇష్టం లేదు అవిశ్వాసంలో ఉండడం అని అనుకుంటే దేవుడు మరలా వాటిని అంటు కడతాడు. అంటు కట్టి బ్రతికించగల సమర్థ. ఏమంటే చచ్చిపోయిన వాటిని కూడా బతికించాలనుకుని తాపత్రయపడే దేవుడు మనల్ని నాశనం చేస్తాడా? మనల్ని పాడు చేస్తాడా? మరి ఎవరు పాడు చేస్తారు? మీ జీవితాన్ని మీరే ఎందుకు ఎట్లా పాడు చేసుకున్నారు? రాత్రి చదివాం కదా, వారు 2 తప్పులు చేశారు. జీవజలపూర్ణమైన నన్ను విసర్జించారు, నువ్వు అవసరం లేదన్నారు. రక్షించలేని పగిలిపోయిన నీళ్ల తొట్టిల్ని తొలిపించుకున్నారు. నరకానికి తీసుకెళ్లిపోయేవాడితో జట్టు కట్టారు. దేవుణ్ణి వద్దని సాతాను సంబంధులుగా బ్రతుకుతున్నారు కాబట్టి మీరు కష్టపడుతున్నారు తప్ప దేవుని వలన కానే కాదు. మరి ఏం చేయాలని నిజం తెలిసిన తర్వాత వాడిని వదిలిపెట్టి ఈయన దగ్గరికి రావాలి. చిన్నప్పుడు తప్పారు, ఎవడో పెంచాడు మనల్ని. కొంతకాలానికి నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలిసారు. తెలిసిన తర్వాత వాడు ఆగుతాడా? ఎంతకాలం పెంచాడు, నేను కాదంటే అట్ట, మీరు వదిలేశారు, నువ్వు వద్దంటాడా? అంటాడా? అందరు వాళ్ళు తిరిగి తల్లిదండ్రులను చేరుకోవాలని తాపత్రయపడతాడు. వాడు దొరికినప్పుడు వాళ్ళ దగ్గరికి పోతాడు. మీరు అనవసరంగా వాడి సంఖ్య ఎక్కారు.
నిజం తెలుసుకున్న తర్వాత దిగి ఏం చేయాలి? దేవుడి దగ్గరికి పోవాలి, దేవుడిని చేరుకోవాలి. తప్పిపోయిన కుమారుడు మనకి చెప్పే మాట ఇదే. ఆయన యొద్ద మనకి సమస్తం దొరుకుతాయి. ఎక్కడికో పోయి పందులక పొట్టుతంటం ఎందుకు? దేవుడి దగ్గరికి తిరిగి పోతే ఆయన తోసేయలేదు, ఆయన తిరిగి బాగు చేశాడు. ఇలా ఈరోజు మధ్యాహ్నం నేను చెప్పిన మాటల యొక్క సారాంశం ఒక్క మాటలో చెప్తాను, జాగ్రత్తగానే. ఆశీర్వాదం అంటే ఆయనతో ఉండటమే. మానవుడు తన స్వబుద్ధి మీద ఆధారపడి ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకుంటాడు. దేవుడు అలా పాడైపోయిన వాళ్ళని వదిలేసేవాడు కాదు. ఎంత కష్టమైనా వాళ్ళని బాగు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఒకవేళ మీరు స్పందిస్తే ఈ రోజైనా మీరు తిరిగి ఆయనతో కలవచ్చు, నిజమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవచ్చు. మీకు ఇష్టమైతే నాతో పాటు ఏకీభవించండి, ప్రార్థన చేసుకున్నాం. తిరిగి కలవటం మీకు ఇష్టమైతే, తిరిగి ప్రభువుని కలుసుకోవడం మీకు ఇష్టమైతే, తిరిగి దేవుడి యొక్క సన్నిధిని పొందుకోవడం మీకు ఇష్టమైతే, మీరు ఇంతవరకు ఆశ్రయించిన సాతాను ఆశ్రయాన్ని వదిలి నిత్యాశ్రయ దుర్గమైన దేవుని యొద్దకు రావడం మీకు ఇష్టమైతే, ఇదిగో మీ ముఖాలు పైకెత్తి ప్రభు వైపు చూపి ఈ మాటను ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. తెలియక మేము ఎన్నాళ్ళు శాపంలో ఉండి కారణం నీవు అనుకున్నాం ప్రభా. మా బాధలంతటికీ దేవుడా నువ్వే కారణం అనుకున్నాం, మా కష్టాలకు నువ్వే కారణం అనుకున్నాం. మమ్మల్ని